వైష్ణవ్ వి హావ్ స్టార్టెడ్. ఇప్పుడు మురుదేశ్వర్కి స్టార్ట్ అవుతున్నాం. పొట్టు వర్షం పడుతుంది. ఈసారి ఏమంటారు, మా బుజ్జి పాపాయి ఇట్లో గ్రాండ్ మా వీనికే బర్త్డే. ఇప్పుడు వీని బర్త్డే కోసం పోతున్నాడు. హైవే ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఇప్పుడే ఫస్ట్ టోల్ కట్ చేసి స్టార్ట్ అయినాం. సేపు అయితే మన ముందర పోతే మన షాప్ లోపల ఉంటే షాపింగ్ చేసేసుకొని కార్ ఎక్కడమే. ఈజీగా రే చిన్నపిల్లలు షూట్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ రా? 445 కిలోమీటర్స్ దాటేసినాం. నైట్ మొత్తం జర్నీ, మధ్యలో 3 జింకలు అలా చిన్నగా చిలిపి పనులు చేసుకుంటూ ఇంత దూరం వచ్చేసారు. వీళ్ళిద్దరు నాకౌట్. వీడు పెద్ద నాకౌట్, వీడు చిన్న నాకౌట్. మాకేమైందంటే ఇప్పుడు జర్నీలో మధ్యలో ఒక ఎట్టిగా వచ్చింది. ఎట్టిగా ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ మమ్మల్ని క్రాస్ ఓవర్ చేస్తూ వస్తుంది. మేము క్రాస్ ఓవర్ చేస్తున్నాం, మాడు మమ్మల్ని క్రాస్ ఓవర్ చేస్తున్నాం. అట్లా ఆల్మోస్ట్ ఒక నైట్ 3కి స్టార్ట్ చేసినాం అంత ఆట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 5:46. అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 hours అంతా ఆడుకుంటూ స్టిల్ ఇప్పుడు ఇంకా వెనకనే ఉండు వాడు, ఇంకా వస్తాడు. వాటితోనే ఆల్మోస్ట్ చెప్పాలంటే మాత్రం ఒక 200 కిలోమీటర్లు కొట్టేసాం. 150 ప్లస్ కొట్టినాం మాతోనే టైం పాస్ అయిపోయింది. మొత్తం నైట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వానికి ఇస్తాం. వాడే మళ్ళీ వస్తాడు, మళ్ళీ మింగించుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు. వాడు చూడు, వాడు మారట్లేదు. సాయిరామ్ అనుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తాడు. మన వెనక పోయి కూడా చాలాసార్లు మనం సాధించినాం. ప్రూవ్ చేసుకోరా బాబు, నీ పిల్ల ముందు మా ఇజ్జత్ ఎంత వేయడం అని కూడా పోయాడు. గుంతలు పడుతాడు. వదిలేద్దామా అని చెప్పి వదిలేసినాం. ఆడు మళ్ళీ ఏదో కాండ చేస్తున్నాడు. వీడే మాగీడు 4 సార్లు గుంతల్లో, 2 సార్లు కారులోకి, ఎక్కడ పడితే అక్కడ కొట్టించుకున్నాడు. అది అక్కడ దెబ్బతిన్నది. ఎలాగైతే పెట్రోల్ మాత్రమే మనది, కారు మనది కాదు కదా, ఫిక్స్ అయిపోయింది. తొక్కుతున్నాడు, కింద పడుతున్నాడు. అరే కొండలు మస్తు వచ్చినాయిరా. నేను ఆపుతా. చూసారా కారణం జరుగుతుంది ఇక్కడ. పక్కన పిల్లలు ఉన్నారని చెప్పి రాత్రి అంతా వీడు కష్టపడి నడిపి వాళ్ళని సెట్ చేస్తే ఇప్పుడు వచ్చి నేను స్వాప్ చేస్తా అంటున్నాడు. నేను స్వాప్ చేస్తానా దాని కాదు. అరే ఇక్కడ చూడరా, ఘాట్ చూడరా. నేను పని చేద్దామని ఇదో పని. అరే అవసరం మారా, ఇంత ఫీల్ అవసరం మారదే. లేచిపోతే అది లేచిపోతా జాగ్రత్త. అదే లెవెల్ చెప్పినా వద్దురా, ఎగిరిపోతుందా మరి 100 ఉండమురా. ప్రపంచంలో చీడపురుగులు ఎక్కడ లేదండి. మా వెనక సీట్లోనే ఉంటారు. అందులో ఒక్కడైతే అసలు చీడపురే కాదు, వాడు లేత ఆవు లేదా దూడరా వీడే ఆ దుర్మార్గానికి దుస్సాహసానికి పాల్గొంటుంది. అంత సీన్ లేదు. ఇంత పొద్దున్న నుంచి ఆడుకోలేరా, యుద్ధం చేసి మేము చేసాం, చీకట్లో చేసాం తప్ప, తెలియనప్పుడు చేసాం తప్ప. ఈడు పట్ట పగలు చేసేదాన్ని దుర్మార్గం అనరు, న్యాయంగా చేసామంటారు. నాకు అరే డివైడర్ మీద నిల్చోరా కనీసం. రే
డివైడర్ మీద నిల్చోరా అరే నీ చెడ్డికి వాళ్ళు వచ్చి చూసిరనుకో. అరే దాదాపు దొక్కని ఎక్కువ బండి ఏ బాబు అద్దాలు అంటారు. వస్తున్నామా, లెఫ్ట్ రైట్ మొత్తం ఏడ చూడు ఖర్జూర చెట్లే. ఇక మన లెఫ్ట్ లా మొత్తం ఖర్జూర చెట్లే. ఇంటింటికి ఒక పొలం ఉంది ఇక్కడ నన్ను అడిగితే. ఇంటింటికి పొలం ఉంది, ఎకరాలు మొత్తం ఖర్జూర పనులు వేసాడు. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పెట్టు, మా ఫ్రంట్ కెమెరా పెట్టు. అవి అది చూడు మొత్తం చెట్లు ఎంత జూమ్ చేసి చూడు. అది చూడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారి కెమెరా పెట్టు. మొత్తం ఇవే, మొత్తం లోపల దాకా ఒకసారి మొత్తం రైట్ కొట్టు, మొత్తం లెఫ్ట్ కొట్టు, మొత్తం అవే. అండ్ ఈ టైంలో నన్ను అడిగితే ఇటు సైడ్ మనం ఇంకా మనకి ఉంటాయి కదా జనరల్ గా ఇట్లా పోయినామంటే మొత్తం పాస్ట్ ఇంకా మనము 100 ఉండదు ఇక. కర్ణాటక ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళి మోస్ట్లీ ఇంతే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అబౌట్ ఒక 200 కిలోమీటర్స్ కొట్టినాం అనుకో, మనము శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన టైంకి ఇప్పటికి అరౌండ్ 11:45 అవుతుంది. ఫ్రేమ్ లో వాడిని మాత్రం ఇగ్నోర్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే మిడల్ అయిపోయింది. వాడు రాత్రంతా పడుకుండు, పొద్దుంతా పడుకుండు, ఒక గంట సేపు బండి నడిపించిన అంతే, మళ్ళా పడుకున్నాడు. మళ్ళీ స్ట్రెస్ అయిపోయాడు కదా, తిన్నప్పుడు ఇప్పటిదాకా దోశలు 6 గంటలకు ఎక్కువ వచ్చి దవడ మొత్తం వస్తున్నా నవ్విలేనా. సో అలసిపోయింది వాడు. ఆ నొక్కని నెగ్లెక్ట్ చేసి వాడు అసలు ట్రిప్లోనే లేడు. బేసిక్గా జస్ట్ ఏదో పడుకోవడానికి వచ్చిండు అంతే. వెనకాల కూర్చున్నాడికి ఒక దిండు లెక్క మంచిగా పడుకోవడానికి వాని మీద అంతే. జూలై 24th 2025 అండ్ ఇప్పుడు ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ మృడేశ్వర్, దాని తర్వాత గోకర్ణ, తర్వాత గోవా అండ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇది యాక్చువల్ ప్లాన్. ఇంకా మధ్యలో ఏమైనా చేంజెస్ ఉంటే గోకర్ణ స్కిప్ చేసి డైరెక్ట్ గోవానే పోయి ఆడ ఒక 2 days చిల్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఆ 2 days కూడా వాడు మాత్రం చిల్లుగాడు. వెనకాల పడుకున్నాడు చూసినా, వాడు మాత్రం చిల్లుగాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ చిల్ అవుతున్నాడు కాబట్టి. సో అంటిల్ దెన్ సీ యూ రైట్. సో మన ఫస్ట్ డెస్టినేషన్ అనేది ఇక్కడ మా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ మనం రాగానే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఒకటే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసినాము. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది మురుడేశ్వర్ దగ్గరకు అనమాట. జై శ్రీరామ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మురుడేశ్వర్ దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. వెరీ గుడ్.